కర్ణాటకలోని ప్రముఖ ధార్మిక క్షేత్రమైన ధర్మస్థలంలో జరుగుతున్న వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే పెద్ద ఎత్తున అమ్మాయిలను సుమారు 500 వరకు అమ్మాయిలను కానీ ఇతరులను కానీ చంపి అక్కడ పూడ్చివేశారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పెద్ద ఎత్తున తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిపైన ఘాటైన వ్యాఖ్యలు చేశాడు తిరుమలలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రస్తుతం నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయనతో ఈ విషయాల గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, వీరేంద్ర హెగ్డే ఏదైతే హెగ్డేకి సంబంధం ఉంది అన్నట్లు కూడా మీరు చెప్తున్నారు. అతనికి ఇప్పటికే ఎంపీగా కూడా కేంద్రం నామినేట్ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు నిష్పాక్షిపాతంగా కొనసాగే అవకాశం ఉందా? ధర్మస్థలం అది ఒక ప్రత్యేకమైనటువంటి యాత్రాస్థలం. ఎక్కువగా ఆర్డినెన్స్ వస్తాయి అడిగి. అది ఒకే కుటుంబం సార్ ట్రస్టీస్, మొత్తం ట్రస్టీల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అది వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే చుట్టుపక్కల లోకల్ బాడీ ఎన్నికలు జరగాలంటే కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు పోటీ చేయాలి. సిపిఎం మొత్తం ఒక అతను పోటీ చేస్తే వినకపోతే వాళ్ళు కూతురు చంపేశారు. అంతా నియంతృత్వం. ఇప్పుడు దాన్ని ఒక పవిత్రమైన స్థలంగా చేసిన వాళ్ళు దాన్ని గుర్తించి బీజేపీ ఆయనకి రాజ్యసభ పదవి ఇప్పించింది. కానీ అదే స్థలం ఒక స్కావెంజర్ బయట పెట్టిందని చూసి పోయి పరిశీలిస్తే అందరూ కలిసి ఆందోళన చేస్తే సిట్టు వేశారు. సిట్టు వేస్తే ఆ మేనేజ్మెంట్ కోర్టుకు వెళ్ళి ఈ దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్టులకు కానీ దేవస్థానం వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రశ్నించకూడదు, టీవీలో రాకూడదు, పత్రిక రాకూడదు పెట్టి కోర్టులో పోయి స్టే తెచ్చింది. నేను పోయి ప్రెస్ మీట్ పెడితే బెంగళూరులో, నా ప్రెస్ మీట్ వేయలే. తర్వాత మళ్ళీ ఇంకెవరో హైకోర్టుకు పోయారు. హైకోర్టు వాళ్ళు దాన్ని కొట్టేశారు. అంటే వాళ్ళు ఎంత తప్పు చేయకపోతే పోతారు. ఇప్పుడు తవ్వుతూ ఉంటే అది శ్మశాన వాటికి తవ్వుతుంటే పుర్రెలు ఎముకలు రావాలి. కానీ పవిత్ర దేవాలయంలో పోయి కాంపౌండ్ ఒకటి తవ్వుతూ ఉంటే అన్ని పుర్రెలు ఎముకలు పడుతూ ఉంటే దాదాపు 500 మంది అమ్మాయిలే మిస్ అయ్యి, అబ్బాయిలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడ్డం అనేది వాళ్ళు కూడా చంపేశారు. మొత్తం బయటపడుతున్నాయి. మృతదేహాలు దొరకడం లేదని ఒక ప్రచారం జరుగుతుంది. ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు దాదాపు 20-30 ఏళ్ళగా దొరుకుతామంటే అన్ని ఎముకలు దొరుకుతాయి, పుర్రెలు దొరుకుతాయి, మరి వేరు దొరుకుతాయి అవకాశం లేదు. అప్పటికి ఒకటి దొరికింది లేటెస్ట్ ఏంటంటే. ఇప్పుడు పోలీసు ఏం చేస్తున్నారు, కేసు నమోదు చేస్తున్నారు. 6 నెలల తర్వాత మాకు సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి క్లోజ్ చేస్తున్నారు. వరుసపెట్టి చూడండి ఆ పోలీస్ స్టేషన్లో వరుసపెట్టి మొత్తం క్లోజ్ చేయడమే. ఎందుకంటే ట్రస్టీ వాళ్ళు, ఈ ట్రస్టీకి సంబంధించిన తమ్ముడు కొడుకులు వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. ఎంపీగా ఉన్నవాడు పెద్ద ఆయన పిల్లకాయలు లేరు, తమ్ముడు కొడుకు ఉన్నారు, వాళ్ళకి అప్పగిచ్చారు. అంత నీలాంటి యువకులు ఎటువంటి వాళ్ళు రేపులు చేస్తారు, చంపేస్తున్నారు. దాన్ని దిక్కు రాకుండా పోతా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆ ట్రస్ట్ సభ్యుల్ని అరెస్ట్ చేసి లోపల వేయాలి. వెనుక మనం చూసుకోవచ్చు. ఆ దేవస్థానం దానికే 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 10,000 కోట్ల రూపాయల దాకా డిపాజిట్ ఉంది. అది తీసుకెళ్ళి ఎన్విరాన్మెంట్కి ఇవ్వండి. ఇప్పుడు తిరుమల చూసేస్తాను, రోజుకు 1,00,000 మంది వస్తున్నారు. మరి 1,00,000 మంది వస్తుంటే రేపులు చేయబోతున్నారా? ఆడని చంపేస్తున్నారా? ఏమైనా జరుగుతూ ఉందా? మరి ఆడ ఎందుకు జరుగుతాయి అట్లాంటివి? అందువల్ల తక్షణం ఎన్విరాన్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ని అంటే అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు చూసుకోవచ్చని మా ఉద్దేశం. అది బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని ఖండించకపోగా కేరళ నుండి గవర్నమెంట్ కుట్రమంతా ఉంది అంటున్నారు. అంటే కర్ణాటక ప్రభుత్వానికి కేరళ గవర్నమెంట్కి ఏం సంబంధం? అంటే కేరళ వాళ్ళు కమ్యూనిస్టులు మాకు వ్యతిరేకం చేస్తుందని చెప్పి అంటే అర్థం ఏంటి? బీజేపీ వాళ్ళు మమ్మల్ని గబ్బట్టి చెప్పడానికి, అంటే బీజేపీ దాన్ని సొంతం చేసుకుంటా ఉంది. కాబట్టి బీజేపీ నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి ఆ ధర్మస్థానం గురించి మాట్లాడుతున్నాను. ధర్మస్థలంలో జరుగుతున్న వ్యవహారంలో ముందుగా ట్రస్టీని పూర్తిగా రద్దు చేయడమే కాకుండా సిబిఐ అక్కడ జరుగుతున్న వ్యవహారాలపైన ముందుగా దేవాలయాన్ని ఎండోమెంట్కి అప్పగించడమే కాకుండా ట్రస్టీ సభ్యులను అరెస్ట్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.